This program has been made possible by the friends and partners of the Living Way Church. Right. Last week I spoke something on expectation. Okay? మనందరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో. చాలా మందికి ప్రాబ్లమ్స్ లైఫ్లో ఏముంటుందంటే వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్. గుర్తుంది లాస్ట్ వీక్ చెప్పాను. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Psalm 62 Psalm 62 verse 1. నా ప్రాణము, దయచేసి గమనించండి, మొన్న ఒక ఫ్రైడే రోజు ఒక మాట చెప్పాను. మీరు కీర్తనలు చదివేటప్పుడు ఆ కీర్తన అర్థం కావాలంటే వర్స్ 1 నుంచి చదవద్దు. అలా చెప్తున్నాను చూడండి. కీర్తనలు చదివేటప్పుడు ఆ మొదటి వర్స్ నుంచి చదవద్దు. ఆ కీర్తన పైన ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో రాయబడి ఉంటుంది. అది చదివితే ఆ కీర్తన ఎందుకు రాశారు, ఏ సన్నివేశంలో రాశారు, అప్పుడు రాసే వ్యక్తి యొక్క హృదయం ఏంటో తెలుస్తుంది మీకు. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. కీర్తనలు చదివేటప్పుడు ఫస్ట్ వర్స్ కాకుండా ఆ పైన హెడ్డింగ్ ఉంటుంది, హూ రోట్ ఇట్. బైబిల్లో మీరు చూస్తే స్క్రీన్ ఎవరు రాశారు, ఇది దావీదు రాశాడు. కంఫర్ట్ గురించి రాశాడు. రాసేటప్పుడు నాకు దావీదు ఎందుకు ఇష్టం అంటే, జీరోగా ఉన్న దావీదుని, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు మహారాజుగా చేశాడు. సో ఇంకోటి ఏంటంటే, దావీదు ఎందుకు ఇష్టం అంటే నాకు, దావీదు ఏ ప్లేస్ నుంచి వచ్చాడో అని ఎప్పుడు మర్చిపోలేదు. ద డే యూ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ గాడ్ బ్రాట్ యూ, arrogance will come into your life. ఆ రోజులు మర్చిపోవద్దు. డబ్బులు లేనప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, ఏమీ లేదు తిన్నికే గంజి దాగి బ్రతికిన రోజులు ఉంటాయి కదా, ఆ రోజులు మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఆ రోజులు మర్చిపోతామో గర్వం రావడం స్టార్ట్ అవుతుంది. దావీదు ఎప్పుడు కూడా ఏమని చెప్తాడంటే, he always remembers from where he came. ఆమేన్. సో దావీదు అందుకే నాకు ఇష్టం. జీరోని దేవుడు హీరోగా చేశాడు. ఆమేన్. మీ జీవితంలో కూడా దేవుడు అలాగే చేయను గాక. మీ ఆమేన్ వినిపిస్తలేదండి. నేషనల్ హీరో చేశాడు ఒక్క రోజులో దేవుడు ఆయనని. వన్ డే నేషనల్ హీరో. Psalm 62 verse 1 చూడండి, డేవిడ్ ఏమంటున్నాడు చూద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూడండి దావీదు ఎలా ఉన్నా అంటే, మనం మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, when we come to God, we are always asking God, దేవా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు దేవా. దావీదు ఏమంటున్నాడు అంటే, from him comes salvation. నాకు కారు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, కావాలా దేవుడుగా. సో ఐ వాంట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ఇన్ మై లైఫ్, నథింగ్ రాంగ్. కానీ దావీదు ఎలా మెచ్యూర్ అవుతాడు చూడండి. ఆయన ఆత్మీయంగా ఎలా మెచ్యూర్ అవుతారు అంటే, నంబర్ 1 ఏమంటాడు ఆయన, నాకు అది ఇవ్వ తండ్రి, నీ నుంచే నాకు రక్షణ వస్తుంది అంటున్నాడు. 2వ వచనంలో ఏం రాయబడింది చూద్దామండి. See what he says. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఇప్పుడు ఆయనే నా ఆశ్రయదుర్గము. ఇంతకుముందు ఏం అడిగాడు, నీ నుంచి నాకు ఆశ్రయం వస్తుంది, నీ నుంచి నాకు రక్షణ వస్తుంది అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, అవన్నీ వద్దు, ఆయనేనా, గట్టిగా చెప్పండి, నాకు బ్లెస్సింగ్ వద్దు, నాకు బ్లెస్సర్ కావాలంటున్నాడు. సో ఇప్పుడు ఏమి, దట్ ఈస్ మెచ్యూరిటీ. ఐ వాంట్ గాడ్, దేవుడు కావాలి. ఎందుకంటే దేవుళ్ళు ఉన్నవన్నీ నావి. చాలా మందికి ఏంటి, దేవుడు వద్దు కానీ దేవుడు ఇచ్చే విషయాలు కావాలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, నీ నుంచే రక్షణ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, లేలే నీవేనా ఆశ్రయదుర్గము, అండ్ మై సాల్వేషన్. అందరూ చెప్పండి సాల్వేషన్ అని చెప్పండి. సో వీ షుడ్ కమ్ టు అ ప్లేస్ వేర్ వీ సే, గాడ్ యూ బీ నంబర్ 1 ఇన్ మై లైఫ్. ఆమె వినిపించలేదండి. యూ బీ నంబర్ 1 ఇన్ మై లైఫ్. హీ ఈజ్ మై డిఫెన్స్. ఐ షల్ నాట్ బీ గ్రేట్లీ మూవ్డ్. చూసారా ఎంత మారిపోయింది మాటలు. ఫస్ట్ ఏమో దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, దేవ నాకు ఉద్యోగం ఇవి, నాకు అది ఇవ్వండి. ఇప్పుడు ఏమన్నాడు, ఈస్ కమ్ టు అ లెవెల్ వేర్ ఈస్ సేయింగ్, గాడ్ ఈజ్ మై రాక్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. కెన్ సంబడి షౌట్ ఆమేన్? God is my rock. David is saying, you are all I need, Lord. You are the one I need in my life. Verse 2 లో, దేవా అవన్నీ కాదు, నువ్వే నాకు కావాలా. అందరూ చెప్పండి, తండ్రి నీవే నాకు కావాలని చెప్పండి. వినిపించట్లేదండి, బాల్కనీ అస్సలు వినిపించట్లే. ఇనఫ్. ఎందుకు కావాలా? డోంట్ రన్ బిహైండ్ what people can give you. Run behind God and God will give everything you want. మనమంతా వస్తువులు వెనకాల పరిగెడతాం. డబ్బు కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, పరిగెడతా ఉంటాం. దేవుణ్ణి మర్చిపోతాం. ఉద్యోగం, చర్చికి ఎందుకు రావట్లేదు, ఉద్యోగం ఉంది పాస్టర్, డే ఆఫ్ లేదు, ఉద్యోగం ఉంది. వై ఐ నాట్ కమింగ్ టు చర్చ్, ఐ నో డబ్బు కోసం పరిగెడతారు.
ఒక్క వర్స్ చూడండి, మాథ్యూ 6:33లో ఏం రాయబడి ఉందో. మత్తయి సువార్త 6:33. చాలాసార్లు మీరు చదివి ఉంటారు. మత్తయి సువార్త 6:33 చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Let's read in the Passion Translation. So above all, అందరూ చెప్పండి above all అని చెప్పండి. దేవుని రాజ్యాన్ని నీతిని మొదటిగా వెతికితే ఏమవుతుంది? So above all, seek God's kingdom, his righteousness, then all this less important అని చెప్పండి. గట్టిగా చెప్పండి, లెస్ ఇంపార్టెంట్ అని చెప్పండి. ఓకే, లెస్ ఇంపార్టెంట్ ఏంటి? కార్ లెస్ ఇంపార్టెంట్. కమాన్, ఇల్లు ఇంపార్టెంటా, యేసయ్య ఇంపార్టెంటా? సో వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్? హౌస్ ఇస్ లెస్ ఇంపార్టెంట్, కార్ ఇస్ లెస్ ఇంపార్టెంట్, జాబ్ ఇస్ లెస్ ఇంపార్టెంట్, ప్రమోషన్ ఇస్ లెస్ ఇంపార్టెంట్. సో వెన్ యూ పర్స్యూ జీసస్, యేసయ్యను వెంబడిస్తే ఈ లెస్ ఇంపార్టెంట్ మన లైఫ్లో అబండెంట్గా వస్తుందంట. ఆమెన్ వినిపించలేదండి. ఐ థింక్ యు ఆర్ స్లీపింగ్. ఓకే, వేక్ అప్ నౌ. ఇట్ సేస్ దెన్ ఆల్ దిస్ లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ విల్ బి గివెన్ టు యు ఇన్ 1 2 3 లౌడ్లీ. మరొకసారి చెప్పండి. ఎప్పుడు అబండెన్స్గా వస్తుంది? యేసు క్రీస్తును నంబర్ 1 పెట్టుకొని. ఇఫ్ యు ఫాలో జీసస్ ఏమవుతుంది? అప్పుడు లెస్ ఇంపార్టెంట్ అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎలాగిస్తాడు దేవుడు? గట్టిగా చెప్పండి. అబండెంట్గా ఇస్తాడంట. కార్లు అబండెంట్గా ఇస్తాడు దేవుడు. అబండెంట్గా ల్యాండ్లు ఇస్తాడు. ఈ 4 సైడ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో మీకు ప్లాట్లు ఉండును గాక, బాల్కనీ. ఎప్పుడు? హౌ? వెన్ జీసస్ ఈజ్ నంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. నేను జీసస్ నంబర్ 1 పెడతా. నాకు ఉద్యోగం ఉన్న సండే వస్తా, నేను ఐ విల్ సర్వ్ గాడ్, ఐ విల్ గివ్ మై బెస్ట్, జీసస్ బీ నంబర్ 1. ప్రార్థన చేసుకుంటాను, వాక్యము చదువుకుంటాను, కార్లో కూర్చున్నప్పుడు వాక్యం వింటాను. ఐ విల్ గ్రో, ఐ వాంట్ జీసస్ నంబర్ 1. అప్పుడు ఏమవుతుంది? లెస్ ఇంపార్టెంట్ అన్ని మన లైఫ్లో అబండెన్స్గా వస్తుందంట. ఉద్యోగం వెతుక్కుంటా వస్తుంది. హలో, వింటున్నారా? కానీ చాలామంది ఏం చేస్తారంటే ఏదైతే లెస్ ఇంపార్టెంటో దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే అది అబండెన్స్గా రావట్లేదు లైఫ్లో. That's not church not important, prayer not important, God అర్థం చేసుకుంటారులే యేసయ్య. No, by your actions you are proving that God is less important and job is more important. I'm not against job, అందరూ పని చేయాలా, ఉద్యోగాలు చేయును గాక. But more than that, make God number 1. అప్పుడు ఆస్తులు అంతస్తులు రావును గాక, బంగారములు రావును గాక. Diamond is less expensive, less important. Gold less important. Business less important. Jesus number 1 పెడితే abundance వస్తుందంట లైఫ్లో. Can somebody shout amen? Abundance will come. పాస్టర్ గారు, మీరు అబండెన్స్ గురించి మాట్లాడొద్దు, ప్రాస్పెరిటీ గాస్పెల్ అమెరికా నుంచి వచ్చింది. John chapter 10 verse 10 క్విక్లీ. లెస్ ఇంపార్టెంట్ వస్తాయంట లైఫ్లో ఎక్కువ. ఎప్పుడు? యేసుక్రీస్తుని కేంద్రీకరించి. ఇఫ్ యూ పుట్ హిమ్ నంబర్ 1, లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ విల్ కమ్. ఇక్కడేమో వచ్చి ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ఉద్యోగం కోసం అవసరం లేదు. ఇఫ్ జీసస్ ఈస్ నంబర్ 1, యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ విచ్ జాబ్ టు జాయిన్. అన్ని ఉద్యోగాలు ఉంటాయి మీకు. కమాన్, గట్టిగా. మార్కెట్ లేదు పాస్టర్, యూ డోంట్ నో, దేర్ ఇస్ నో జాబ్స్. ఫర్ యూ దే విల్ బి అబండెన్స్. ఎందుకు? బికాస్ గాడ్ ఈస్ నంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. And somebody shout amen. ఎప్పుడు దేవుడు నంబర్ 1 ఉండదో లెస్ ఇంపార్టెంట్ మీద వెనకాల పరిగెడతా ఉంటారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. కీప్ గాడ్ నంబర్ 1. చూడండి, దొంగ పని ఏంటి చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని. అపవాది ఫోకస్ ఏంటి? నాశనము చేయడమే అపవాది ఫోకస్. నాశనము చేయాల, ఈయన జీవితం నాశనము చేయాల. ద ఫోకస్ ఆఫ్ ద డెవిల్ ఈస్ టు స్టీల్, కిల్, డిస్ట్రాయ్. దేవుని ఫోకస్ ఏంటి చూడండి. 3 లెవెల్స్ ఉంటాయి. దట్ దే మే హ్యావ్, అందరూ చెప్పండి, దే మే హ్యావ్ లైఫ్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి. దట్ దే మే హ్యావ్ లైఫ్, నంబర్ 1. నంబర్ 2, దట్ దే మే హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ. అంటే దేవుడు, మీరు అనొచ్చు, పాస్టర్ మీరు అబండెన్స్ మీద ప్రీచ్ చేస్తున్నారు. ఐ యామ్ సారీ, ఐ రిపెంట్. ఈరోజు మొదలుకొని అబండెన్స్ మీద ప్రీచ్ చేయను, మోర్ అబండెన్స్ మీద ప్రీచ్ చేస్తా. బికాజ్ జీసస్ సెడ్ మోర్ అబండెన్స్. ఎప్పుడు మోర్ అబండెన్స్? వెన్ జీసస్ ఈజ్ నంబర్ 1, మోర్ అబండెన్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్.
అందుకనే చర్చ్ అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ఆమెనంటలేదు చూడండి. 4 దిక్కులు హైదరాబాద్, 4 దిక్కులు ల్యాండ్ అనగానే ఆమెన్ అన్నారు. చర్చ్ అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రైడే సర్వీస్ మా కోసం కాదు, అందరి కోసం ఫ్రైడే సర్వీస్. ఆఫీస్ పాస్టర్, మేక్ గాడ్ ఇంపార్టెంట్, కమ్ అండ్ సిట్ ఇన్ ద చర్చ్. అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. లెస్ ఇంపార్టెంట్ విల్ కమ్ ఇన్ అబండెన్స్. లెస్ ఇంపార్టెంట్, పాస్టర్ నో చిల్డ్రన్, we prayed for you today, come and serve in the church, do some work. బైబిల్ ఏం రాయబడి ఉంది? the fruit of the womb is a reward. It's a reward. It's a reward. It's a reward. Can somebody shout amen? Okay, let's go quickly. Are you learning something? Psalm 62 verse 2. Let's go back. ఆయనే నా ఆశ్రయదుర్గము. దావీదు ఏమంటాడు? ఆయనేనా ఆశ్రయదుర్గము, ఆశ్రయదుర్గము. చూడండి, హీ ఈజ్ మై అబండెన్స్. ఐ వాంట్ గాడ్ నంబర్ 1 ఇన్ మై లైఫ్. ఏమన్నా నా శాలరీ కట్ చేస్తారన్నా సండే చర్చికి వచ్చిపోతా నేను. మా బాస్తో కొట్లాడి, మా టీఎల్తో కొట్లాడి, ఐ విల్ సే ఐ హ్యావ్ టు గో టు చర్చ్ బికాస్ గాడ్ ఈజ్ నంబర్ 1 ఇన్ మై లైఫ్. ఆమేన్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? మేక్ గాడ్ నంబర్ 1. జాబ్స్ విల్ కమ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. అబండెన్స్లో వస్తుంది. ఆమేన్. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంది. మార్నింగ్ రాకపోతే ఈవినింగ్ రావచ్చు, ఈవినింగ్ రాకపోతే మార్నింగ్ రావచ్చు. బట్ మేక్ షూర్ యూ కమ్ టు చర్చ్. కీప్ రీడింగ్ బ్రదర్. వర్స్ 3 చూద్దాం. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. చూడండి, దే విల్ బ్లెస్ విత్ దేర్ మౌత్. పాస్టర్ ఈజ్ ముందు నిలబడి, పాస్టర్ యు ఆర్ సో గుడ్ పాస్టర్, పాస్టర్ మా పాస్టర్ మై స్పిరిచువల్ డాడీ. వెనుక తిరగంగానే వేస్ట్ పురా వాళ్ళు అలాంటి వాళ్ళు అంట. లాకి సెలా అని ఉంది. ఏంటది? షీలా కాదు. ఏంటది? సెలా అంటే పాట మధ్యలో పాజ్. నెక్స్ట్ దావీదు ఏమంటున్నా చూద్దాం. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నా ప్రాణమా, నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది. నాకు రక్షణ కలుగుచున్నది. నిరీక్షణ, ఎక్స్పెక్టేషన్ అని చెప్పండి. నేను ఒకటే చెప్పాను లాస్ట్ వీక్. ఏం చెప్పాను మీకు? జాగ్రత్త గమనించండి. మనుషుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఆమేన్. ఎందుకు? మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్షిప్లో ప్రాబ్లమ్స్, చర్చుల్లో ప్రాబ్లమ్స్, ఆఫీస్లో ప్రాబ్లమ్స్. ఎందుకు? బికాస్ దేర్ ఈస్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మేము ఇంత కట్నం ఇచ్చాము, నేను మొన్న చైన్ ఇచ్చాను, మళ్ళీ కూతురు బర్త్డేకి ఏమి ఇస్తారు? చైన్ ఇస్తారా? చైన్ ఇవ్వకపోతే అలా ఇలా చైన్ ఇవ్వలేదు, అలాగే చైన్ ఇవ్వరు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను అనుకున్నా పాస్టర్ షేక్ హ్యాండ్ ఇస్తాడు అనుకున్నా, బర్త్డే అంటే షాల్వా కప్పి కేక్ కటింగ్ చేసి తల మీద కిరీటం పెడతారు అనుకున్నా. ఏమీ లేదు, ఉట్టి టెక్స్ట్ పెట్టారు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఎక్స్పెక్టేషన్. పొద్దున్న లవ్వంగానే ప్రతి కోడలు ఏమనుకుంటుంది? ప్రతి అత్త ఏమనుకుంటారు? కోడలు ఎన్ని గంటలకు లెగాల పొద్దున? కరెక్ట్. కోడలే కుకురుకు అంటే అప్పుడు అత్తలేస్తుంది. Expectation is the problem today. Expectation. We all have expectations in life. కానీ దావీదు ఏమంటున్నానంటే ఎక్స్పెక్టేషన్ మస్ట్ బీ ఫ్రమ్ ద లార్డ్. ఎందుకు తెలుసా? ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే ఏమవుతుంది? బిటర్నెస్ ఉంటుంది మన హృదయంలో. జాగ్రత్త వినండి. ఏముంటుంది? నన్ను దావత్కి విలువలే. మొన్న ఒక చూసిన ఇన్స్టాగ్రామ్లో ఫైనల్ మ్యాచ్ అవుతుందంట ఒక గ్రౌండ్లో. ఫైనల్ టోర్నమెంట్, ఫైనల్ మ్యాచ్ అవుతుంది. అయితే ఒక ఆయనని ఇన్వైట్ చేయలేదంట ఫైనల్ మ్యాచ్కి చూడనీకేనో మళ్ళీ గెస్ట్గానో. ట్రాక్టర్ తెచ్చి దున్నేసిండు పిచ్. ట్రాక్టర్ తెచ్చి ఏం చేసిండు? ఎందుకు? ఆడొద్దు మ్యాచ్, నన్ను విలువలే మీరు మ్యాచ్ ఆడు. ఎక్స్పెక్టేషన్ ఫుల్. ఆయన వెయిట్ చేస్తుందేమో, టెక్స్ట్ వస్తుంది, కాల్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలేదు. ఏమైంది? దేర్ ఈస్ బిట్టర్నెస్. ఏముంటుంది? బిట్టర్నెస్ వస్తుంది. బిట్టర్నెస్ ఇస్ డేంజరస్. పొద్దున్న నేను అడుగుతుండే బిట్టర్నెస్ ఏమంటారు, చెట్ల గురించి అడుగుతుండే. బిట్టర్నెస్ ఇస్ డేంజరస్. బిట్టర్నెస్ కాజెస్ మోర్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ నుంచి ఆశించినప్పుడు వాళ్ళ ఆశ వాళ్ళు మనం నిరుత్సాహం అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే వీ గెట్ బిటర్ ఇన్ లైఫ్. ఎంతమంది అలాగయ్యారు? బిటర్.
చేతులు ఎత్తలేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వశ్చన్. వి ఆల్ హ్యావ్ బీన్ దేర్. అరే నేను ఎక్స్పెక్టే చేయలే ఆయన అట్లా మాట్లాడతాడని, నేను ఎక్స్పెక్టే చేయలే ఆ సిస్టర్ అట్లా మాట్లాడుతుందని, నేను ఎక్స్పెక్టే చేయలే మా బాస్ అలా ఎప్పుడని చెప్పానా మీరు అలాంటివి? ఎస్, వి ఆల్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలే కాబట్టి ఏమైంది? బిట్టర్నెస్ వచ్చింది. బిట్టర్నెస్ ఇస్ డేంజర్. ఎందుకు? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. హీబ్రూస్ చాప్టర్ 13. ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. నేను లేచాను, రోజు కాఫీ పెడతా మా ఆయనకి, ఆయన ఎప్పుడు నా కాఫీ పెడతాడో ఎక్స్పెక్టేషన్. అయితే ఏం చేయాలి? లాస్ట్ వీక్ ఇక్కడికి ఆపాను, ఈరోజు కంటిన్యూ చేస్తాను. దావీదు అక్కడ రెజల్యూషన్ ఏం చేస్తున్నాడు అంటే, ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ గుడ్ ఫ్రమ్ పీపుల్, ఐ విల్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ గాడ్. నేను ఎంత మంచిగా అయితే అంత మంచిగా చేస్తాను, బట్ ఐ విల్ ఎక్స్పెక్ట్ గుడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఇస్తారా? నేను నా బర్త్డేకి పిలిచాను, వాళ్ళు నన్ను బర్త్డేకి పిలుస్తారా? ఆ ఎక్స్పెక్టేషనే వద్దు నాకు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్ అయితే అప్పుడు నా హృదయంలో ఏముంటుంది? బిటర్నెస్ ఏం చేస్తే చూద్దాం క్విక్లీ. Are you there? Hebrews chapter 12 verse 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు. Go back, let's go. Looking carefully lest anyone fall short of the grace of God, lest any root of bitter. అందరూ చెప్పండి రూట్ అని చెప్పండి. సో ఫ్రూట్ ఇంపార్టెంటా రూట్ ఇంపార్టెంటా? రూట్ ఇంపార్టెంట్. రూట్ లోపల బిటర్నెస్ ఉంటే ఫ్రూట్ ఏముంటుంది? బిటర్నెస్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మ్యాంగో సీడ్ అని ఇక్కడ చూడండి. మ్యాంగో విత్తనం ఇక్కడ విత్తితే ఏమొస్తుంది? పంట అక్కడే వస్తుందా? వేరే ఇంట్లో వస్తుందా? ఇక్కడే వస్తుంది. కానీ పంకిన్ సీడ్ వేస్తే ఏమవుతుంది? పంకిన్ సీడ్ ఇక్కడ వేస్తే ఫలం ఎక్కడ వస్తుంది? ఇట్లా వేరే దగ్గరకు వస్తుంది. రైట్? విల్ టు అండర్స్టాండ్. సో చాలామంది అట్లుంటారు పంకిన్ లాగా. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి భార్య ఫోన్ చేసి మీకు ఫేవరెట్ వండుతున్నాను అంటది. 7 గంటలకు వచ్చేయండి అంటది భార్య. ఎన్ని గంటలకు అంటది? కమ్ ఎట్ 7 o'clock, మీ ఫేవరెట్ వండుతున్నా అంటది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆఫీస్లో భర్తకి బ్యాటింగ్ అవుతుంటుంది బాస్తో. ఫుల్ తిట్లు, టార్గెట్ మీట్ కాలే. భార్య 7 o'clock రెడీ అయ్యి రూస్ గీస్ గీలిష్ ఫౌండేషన్స్ అన్ని క్రీమ్లు వేసుకొని అంటే వేసుకొని రెడీగా వెయిట్ చేస్తే 7 అవుతుంది. 7కి టాస్ అవుతుంది. ఐపీఎల్ టాస్ కూడా 7:30 మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. 8 o'clock టింగ్ 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 అని బెల్ రింగ్ టంగ్ టంగ్ అంటుంది. భార్య రెడీగా హలో డార్లింగ్ అనగానే చెప్పు అంటాడు హస్బెండ్. ఏమైంది లేట్ అని, ఇంట్లో ఏం లేదు చేస్తాడు. అర్థం గమనించండి. రూట్ ఎక్కడైంది ఇది? గట్టిగా ఫ్రూట్ ఎక్కడ కనిపిస్తుంది? సో ఎక్కడో కోపము ఎక్కడో తీస్తుంది. అందుకే రూట్ డేంజరస్. రూట్ లోపల ఎక్స్పెక్టేషన్ ఉంది, రూట్లో ఫుల్ఫిల్ కాలే కాబట్టి నేను ఈయన ఇట్లుంటాడు అనుకున్నా, నేను ఆవిడ అలాగుంటుంది అనుకున్నా, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలే. సో లోపల ఏముంది? ఇప్పుడు గ్రడ్జ్. ఇప్పుడు లోపల ఏముంది? కోపము. రూట్. అందుకే ఏముంది తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యువర్ రూట్ ఈస్ బ్యాడ్, చర్చ్లో కూడా అలాగే ఉంటుంది. నేను ఇలా షేక్ హ్యాండ్ ఇస్తాను అనుకున్నాను, బ్రదర్ హలో 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 హౌ ఆర్ యు? ఫైన్. నేను చెప్తా, ఎవరికి చెప్పొద్దు. ఓకే పాస్టర్. ఇద్దరం కలుసుకుందాం. నాకు అర్థమైతే లేకుండా అసలు పాల్సన్ బ్రదర్ బాగా ఈ మధ్య ఊకే అది ఇస్తారు. ఏమంటారు? ఫస్ట్ మాట్లాడతారు కదా, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్, గుడ్. ఆయనకే ఇస్తున్నారు ఈ మధ్య. అసలు మీరు కూడా బాగా మాట్లాడతారు కదా, మీకెందుకు ఇవ్వట్లేదు? తెలియదండి. మీకు తెలియదండి. లోపల బాగా పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మీకు ఇవన్నీ తెలియదు, మీకు తెలియదు ఇవన్నీ. ఏమవుతుంది? రూట్. సో జాగ్రత్తగా గమనించండి. వ్యక్తి లోపల రూట్ బిటర్నెస్ ఉంటే ఏమవుతుందో తెలుసా? అండ్ బై దిస్ మెనీ బికమ్
మెనీ అని చెప్పండి. సో ఆ వ్యక్తిలో రూట్ లోపల బిటర్నెస్ ఉంటే 10 మందికి వెళ్ళి చెప్తాడు, చాలా హర్ట్ అయినా, నాకు ఏమో ఊహించుకున్నా, చాలా హర్ట్ అయినా, అజయ్ చూడు, అజయ్ ఎప్పుడు ఇట్లా నవ్వుతూ ఉంటాడు కానీ నాకు తెలుసు అంతా. సో వాట్ హ్యాపీనెస్, ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడి మీలో ఉన్న బిటర్నెస్ వ్యాక్ 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 అని అందరికీ మీరు పనిచేస్తారు. అందుకే రూట్ ఆఫ్ బిటర్నెస్ ఉండకూడదు. ఎందుకు వచ్చింది రూట్ ఆఫ్ బిటర్నెస్? నాకు పాస్టర్ గారు ఫోన్ చేసి, లేకపోతే మా బాస్ ఇంత మంచిగా పని చేసిన కాబట్టి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ పెడతాడు అనుకున్నా, నా పేరు ఇవ్వలేదు. బిటర్నెస్ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది. అబ్రహాం ఏం చేశాడంటే ఎక్స్పెక్ట్ చేశాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? దేవుడు కుమారుడు ఇస్తానన్నాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్, దేవుడు కుమారుడు ఇస్తా అన్నాడు. సేరా కాదు, ఏగార్, లెట్స్ గో విత్ ఏగార్. ఏగార్తో కన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? లిసన్ టు మీ వెరీ కేర్, దిస్ ఇస్ సో వండర్ఫుల్. వెన్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ఫ్రమ్ అ రాంగ్ పర్సన్, యూ విల్ ఆల్వేస్ గివ్ బర్త్ టు దట్ ఆల్వేస్ గివ్ బర్త్ టు సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. నీ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తప్పుడు వ్యక్తి నుంచి ఆశిస్తావో, దేవుడి నుంచి అయితే ఆశీర్వదింపబడవు. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అబ్రహాము ఏం చేశాడంటే సేరా కాకపోయినా ఏగార్తో దేవుడు ఇది కాదన్నాడు. అంటే అంటిల్ హిస్ ఫోకస్ కేమ్ టు గాడ్, మళ్ళీ దేవుడు ఆయన దీవించలే కుమారునితో. సో మన 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 డిజైర్ ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, మనుషుల పైకేనే మీ ఎక్స్పెక్టేషన్ తీసేసి ఎక్స్పెక్టేషన్ నా మీద పెట్టండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మనుషులపై మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టి ఆశను పెట్టి ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేయట్లేదు కాబట్టి మీ హృదయంలో సంఘానికి వస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు, ఆరాధిస్తున్నారు. బట్ దేర్ ఈస్ హర్ట్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. గెట్ దిస్ క్లియర్. రెండోది, యోసేపు గురించి చూద్దాం. జోసెఫ్ వాజ్ జేకబ్స్ సన్. చాలా ఇష్టంగా ఉన్నాడు. యోసేపు ఏమయ్యాడంటే ఆయనని స్లేవ్గా, బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మిన తర్వాత ఏమైందంటే దెన్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ పోటిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అప్పుడు రేప్ ఛార్జెస్ వేశారు ఆయన మీద. జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత కింగ్, ఒక కప్ బేకర్ ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళకి దర్శనాలు వస్తాయి, విజన్, డ్రీమ్ వచ్చినప్పుడు జోసెఫ్ ఆ డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. చూద్దామండి, జెనసిస్ చాప్టర్ 40. అర్థమవుతుందా అండి? దావీదు ఏమన్నాడు? నా ఎక్స్పెక్టేషన్ దేవుడి నుంచే. My expectation is only from God, not from people. Get this, we are closing quickly. Okay, Genesis chapter 40 verse 13, 13వ వచనం, quickly అండి. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును. ఇది ఎవరికి చెప్తున్నాడంటే? కప్ బేరర్కి చెప్తున్నాడు. 3 days అంతే చెప్పండి, 3 days అని చెప్పండి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి నీకు రాజు నీకు ప్రమోషన్ ఇస్తాడు. 3 రోజుల్లో మీ జీవితంలో ప్రమోషన్ రావును గాక. మీ ఆమెన్ వినిపించట్లేదని మరోసారి బిగ్గరగా చెప్పండి. ఆమేన్. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. ఆమేన్. నెక్స్ట్ వర్స్. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. సో ఏమంటున్నాడు జోసెఫ్ అంటే, నీ డ్రీమ్ ఇది ఉంది కదా, నేను నీకు ఇంటర్ప్రిట్ చేస్తున్నా, ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అయిన తర్వాత నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో, నా గురించి వెళ్ళి రాజుకు చెప్పు ప్లీజ్. ఏమంటే నేను ఎక్కడి నుంచో వచ్చినా, నేను ఐందవ కుటుంబంలో ఎక్కడో పుట్టి పెరిగి అన్నీ ఇక్కడ నా జీవితం ఇప్పుడున్న నేను అసలు ఇక్కడ ఉండదు, జైల్లో ఉండదు, నేను ఇక్కడున్నా, ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది, ప్లీజ్ గుర్తుపెట్టుకున్నా చెప్పు, ఆయన రాజుకు చెప్పు నా గురించి అంటాడు. ఓకే, నెక్స్ట్ వర్స్, కీప్ రీడింగ్. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడి తిని. చూసారా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను. భక్ష్యకారుల ఏమన్నాడు? ఈజ్ అ బేకర్. ఇప్పుడు చీఫ్ ఏమంటే షెఫ్. నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. ఏమంటాడంటే 3 రోజుల్లో నువ్వు చనిపోతావు అంటాడు. ఓకే, చనిపోతామని. వర్స్ 20 వర్స్లో ఏమైనా చూడు. ఫస్ట్ ఏమంటున్నాడు?
యోసేపు ఏమంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్, నీకు మంచి చేసినా కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీకు కష్టాలు ఉన్నప్పుడు డబ్బు ఇచ్చాను కదా, సహాయం చేశావు కదా నాకు, అంటే వి ఎక్స్పెక్ట్ గుడ్నెస్ ఫ్రమ్ పీపుల్. సో వాట్ హ్యాపెన్? కీప్ రీడింగ్ వర్స్ 20. 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చెను. యోసేపు చెప్పినట్లయింది. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరిచిపోయెను. మర్చిపోయాడంట, మర్చిపోయాడు. సంభవిస్తాడు, మర్చిపోయాడని చెప్పండి. They forgot. మంచిగా అయింది. ఒకసారి మన చర్చికి 2015లో ఒక సిస్టర్ వచ్చారు చర్చ్కి. వచ్చి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే మా జీవితంలో మంచిగా అయింది, రామోజీ ఫిలిం సిటీ అని చెప్పండి ఒకసారి, అక్కడ ఒక ల్యాండ్ ఉంది, అది ల్యాండ్ అమ్మేస్తున్నా పాస్టర్, ఆ ల్యాండ్ అమ్మితే 2 కోట్లు వస్తాయి, నేను ఈ సంఘానికి తెచ్చిస్తానన్నాను. ఎవరైనా ఏమని చెప్పండి. నేను కూడా మీలాగా ఆమె అని చెప్పినా ఇంకా ఏం రాలే. వి ఎక్స్పెక్ట్ మంచిగా అయింది వాళ్ళ జీవితంలో, కానీ యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోయాడు. అంటే యోసేపు ఇగో ఇట్లా డోర్ తీస్తుండగా ఎవరైనా అరే రాజు పిలుస్తున్నాడు వెయిట్ చేస్తున్నారు. అంటే దేవుడు యోసేపు మైండ్ని, ఫోకస్ని ఆ మంచిలపై తీసేసి ఆయన మీద తెచ్చే వరకు యోసేపుడికి దేవుడు ప్రమోషన్ తీయలేదు. మన జీవితంలో ఎందుకు అద్భుతాలు అవ్వట్లేదు అంటే మనుషులు ఇస్తారేమో, వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, వాళ్ళు ఏమో చేస్తారేమో, నేను ఇది చేశాను, నేను ఇది ఇచ్చాను, నేను బర్త్డేకి ఇది ఇచ్చాను, యానివర్సరీకి ఇది ఇచ్చాను, నేను వాళ్ళకి ఇచ్చాను, నాకు ఏమి ఇస్తారు, నాకు ఇవ్వలేదు, నాకు ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి మన జీవితంలో అవ్వట్లేదు. మనం చేసేది మంచి చేస్తూ ఆయన నుంచి ఆశిస్తే ఆయన దీవిస్తాడు. నేను రీసెంట్గా కొన్ని మంత్స్ నుంచి సో ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ వెరీ పర్సనల్. జాగ్రత్త వినండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను. సో ఎలా వచ్చిందంటే, మనుషులకి ఏం హెల్ప్ చేయొద్దు, మనుషులకు ఫోన్ చేస్తే మాట్లాడొద్దు, అసలు వేస్ట్, ఎంత చేసినా వీళ్ళు ఇంతే, ఇట్లాంటి ఐ విల్ నాట్ హెల్ప్ పీపుల్, ఐ విల్ నాట్ టాక్ టు పీపుల్, ఐ డోంట్ వాంట్ టు బి గుడ్ టు పీపుల్, ఇలాంటి మనస్తత్వం వచ్చింది. సో ఆ టైంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మ్యాంగో ట్రీ గురించి గుర్తు చేశాడు. ఏ ట్రీ గురించి? దేవుడు ఏమన్నాడంటే, ఒకనికి మ్యాంగో కావాలంటే ఏం చేస్తాడు? రాళ్ళతో కొడతాడు. దేవుడు ఏమన్నాడంటే, ఈ వ్యక్తి రాళ్ళతో, ఆ మనిషి రాళ్ళతో కొడుతున్నాడు కాబట్టి మ్యాంగో ఇవ్వడం ఆపేస్తుందా? మాట్లాడండి. మ్యాంగో ట్రీ ఏమంటుందంటే, నీ నేచర్ ఏమో రాళ్ళు కొట్టడము, నా నేచర్ ఏమో ఇవ్వడము. హలో, దేవుడు ఏమన్నాడంటే, రాళ్ళు కొడుతున్న మ్యాంగో ట్రీ మ్యాంగో ఇస్తుందంటే దాని అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి రాయి కొట్టిన మ్యాంగో ట్రీ నేచర్ మాత్రం మారట్లేదు, మారాలనుకోవట్లేదు. అయితే ఆ చెట్టు ఏమంటుందంటే ఆ మనిషికి, నీ నేచర్లో నువ్వుండు, నా నేచర్ అయితే నేను ఆపను. ఎదుటి వ్యక్తి మీ గురించి చెడు మాట్లాడే నేచర్ ఉంటే వదిలేసేయండి, మీ పని మీరు చెయ్యండి. ఎవరో మీకు నష్టము చేస్తున్నారు కాబట్టి మీరు మంచిగా చేయడం ఆపకండి. కానీ సంబడి షౌట్ ఆమేన్. వాళ్ళ నేచర్ అంతే. ఇక్కడ ఉంటారు, అక్కడ బూడుపుటానీలు చేస్తారు బయటికి వెళ్ళి, వాళ్ళ నేచర్ అంతే. ఇక్కడ ఉంటారు బయట, కానీ మీ నేచరు, మీరు చేసే మంచి క్రియలు మీరు ఆపకండి అంతే. హల్లెలూయా. వాళ్ళ పని అదే. చాడీలు చెప్పడం ఉండొచ్చు, మీరు ఎంత మంచి చేసినా వాళ్ళు అంతే. వాళ్ళు ఎంత చెప్పినా లేట్గా చర్చకు వస్తారు, ఎంత చెప్పినా ఆసక్తిగా ఉండరు, పని చేయమంటే పని చేయరు. దే ఆర్ లైక్ దట్. బట్ యువర్ నేచర్ టు ఎంకరేజ్ షుడ్ నెవర్ స్టాప్. యువర్ నేచర్ టు డూ గుడ్ షుడ్ నెవర్ స్టాప్. ఎందుకు? నేను మంచి చేస్తున్నాను, దేవుడే నన్ను దీవించును గాక. గాడ్, ఐ విల్ నాట్ చేంజ్ ఫర్ సంబడి. ఆమేన్. అలా కావాలా? నేను మారాను వాళ్ళ కోసం, నేను మంచి చేయడం ఆపను. ఎవరైనా గట్టిగా ఆమె చెప్పగలరా? ఇది మా మ్యాంగో ట్రీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వస్తారు వెళ్ళిపోతారు, బట్ యూ హ్యావ్ టు నాట్ చేంజ్ ఫర్ దెమ్.
ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రైజ్ ది లార్డ్ భజన కొడతారు, వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడొచ్చు. బట్ దట్ ఈస్ దే నేచర్, నో ప్రాబ్లం. యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? మ్యాంగో ట్రీ అని చెప్పగలరు ఎవరైనా? నంబర్ 3, థర్డ్ ఎగ్జాంపుల్, మోసెస్. మోషే గురించి ఏం రాయబడి ఉంది? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 24-25. And seeing one of them suffer, Moshe, when he saw one of the Israelite suffer, he defended and avenged him who was oppressed and struck down the Egyptian. Verse 24. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయునన్న సంగతి వారు గ్రహింతురని. ఏం చేశాడంటే మోషే ఏం చేశాడంటే, ఇజ్రాయెలైట్ని దేవుని బిడ్డని ఒక ఆయన హింసిస్తుంటే మోషే వెళ్ళి మర్డర్ చేస్తాడు. చేసి అందరు అయితే మోషే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, వీళ్ళందరూ వచ్చి దేవుని బిడ్డలందరూ వచ్చి మోసెస్ ఈజ్ ద డెలివరర్ అని ఎక్స్పెక్ట్ చేశాడు. మోసెస్ వీళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తారని. అర్థమవుతుందా? అందుకే అంటున్నాను, మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడము ఆపేసేయాల. నేను ఇది చేశాను, ఇంకా చప్పట్లు రాలేదు, ఇంకా షాల్వా రాలేదు, ఇంకా పూలదండ రాలేదు, ఏమైంది, ఎవరు రాలేదు, ఇంకా మోషే వెయిట్ చేస్తున్నాడు. మోసెస్ వాజ్ వెయిటింగ్. వాట్ వాజ్ మోసెస్ వెయిటింగ్ అంటే, నేను చెప్పాను భయ్, నీకు హింసిస్తున్న వాళ్ళని నేను చంపాను, కమాన్ నాకు ఏది చైర్ ఏది, నాకు కిరీటం ఏది, కమాన్ ఐఎమ్ ద డెలివరర్ అని చెప్పుకున్నాడు. రెడీ వెయిట్ చేసు. కానీ ఏమైనా అయిందా? లేదు. పారిపోతాడు. 40 years పారిపోతాడు. మీడియనైట్స్ మిద్యాను దేశానికి వెళ్తే పారిపోతాడు. పారిపోయినప్పుడు దేవుడు ఆయన ఎక్స్పెక్టేషన్ తీసే వరకు మనుషుల పైకి ఆయన అక్కడే ఉన్నాడు. హలో, హి ఈజ్ జస్ట్ దేర్. వాట్ హ్యాపెన్? లెట్స్ గో. verse 33. Are you learning something, church? Yes, Pastor. verse 33. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును. దేవుడు ఆయనను పంపిస్తున్నాడు ఇప్పుడు. ఇంతకుముందు ఆయననే వెళ్ళాడు. అందుకే చెప్పాం మన ఫ్రైడే, డోంట్ బీ ద వెంట్ వన్, బీ ద సెంట్ వన్. పాస్టర్ గారు సువార్త ప్రకటించాలని నేను వెళ్ళిపోతున్నా, పోకండి అలాగా. ఒక పాస్టర్ కింద ఉండండి, పాస్టర్ పంపిస్తే వెళ్ళండి. దట్స్ వై యూ షుడ్ బీ ఇన్ అ చర్చ్. యూ షుడ్ లెర్న్. పాస్టర్ మాకు ఏ ఆపర్చునిటీ ఇస్తలే చర్చ్లో, నేనే వాక్యం చెప్పుకుంటా. డోంట్ బీ ద వెంట్ వన్, బీ ద సెంట్ వన్. మోషే పంపిస్తున్నాడు ఇప్పుడు. ఎక్కడైతే మోసెస్ రిజెక్ట్ అయ్యాడో దేవుడు తిరిగి ఆయన అక్కడ పంపిస్తున్నాడు. మీరు ఎక్కడైతే రిజెక్ట్ అయ్యారో దేవుడు మిమ్మల్ని అక్కడ గొప్ప అభిషేకించి పంపించును గాక. When you do something to someone, you expect them back to you. That is called selfish love. Selfish love ఏంటి? నేను ఇంత చేశా, నేను ఇన్ని చేశా, నాకు కూడా చేయాలా. దాన్ని ఏ లవ్ అంటారు? సెల్ఫిష్ లవ్. నేను చేసినా కాబట్టి చేయాలా, నేను చేసినా కాబట్టి చేయాలా, నేను దావత్ పిలిచినా కాబట్టి పిలవాలా. దాన్ని ఏ లవ్ అంటారు? ఏం ఆశించకుండా అలా బంగారము, వెండి, డబ్బులు, దాన్నే నిజమైన ప్రేమ అంటారు. Somebody shout amen. Don't expect from people. Don't expect. అది డిసప్పాయింట్మెంట్. అందుకే రూట్ ఆఫ్ బిటర్నెస్ ఉంది లోపల. రూట్ ఆఫ్ బిటర్నెస్. There's no love. Somebody shout amen. Colossians 3:23. Now, very important. Colossians 3:23. చదవండి. And whatever you do it heartily. అందరూ చెప్పండి, heartily అని చెప్పండి. As to the Lord and not to men. Can we read NIV? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. Whatever you do, verse 23. Whatever you do, work it with all your heart. అందరూ చెప్పండి, with all your heart అని చెప్పండి. As working for the Lord, not for men. అందుకే చెప్పాను, లాస్ట్ వీక్ కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నాను. మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ బాస్కి పని చేస్తున్నట్టు పని చేయకండి, యేసుక్రీస్తుకు పని చేస్తున్నట్టు పని చేయండి. మీ ఆమెను వినిపిస్తలేదు, మా బాస్ రాక్షసుడు, మా ఆయన ఇట్లా కాదు. ప్రభువా, నేను ఆయన కోసం పనిచేస్తలేదు, నీ కోసం పనిచేస్తున్నాను. మీ పాస్టర్కి కానీ ఎవరికైనా నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఐఎమ్ గివింగ్ ఇట్ టు జీసస్.
యు సర్వింగ్ ఫుడ్, ఐఎమ్ గివింగ్ ఇట్ టు జీసస్. అషరింగ్ చేస్తున్నప్పుడు లార్డ్ ఐ థ్యాంక్ యూ, హార్టీలీ స్మైలింగ్గా జాయ్ఫుల్గా పనిచేస్తాను. ఎందుకంటే యేసయ్య వస్తున్నారు, యేసయ్య బిడ్డలు వస్తున్నారు, యేసయ్యను వెల్కమ్ చేస్తున్నట్టు సంఘస్థులను వెల్కమ్ చేస్తాను. somebody shout amen. ఆ మనస్తత్వంతో పని చేయాలా. అదర్దే ఒక ఫ్యామిలీ సండే స్కూల్లో ఏమంటారు, ఎక్స్టెన్షన్ బాక్స్ లేదని ఫ్యాన్ ఏదో ఆన్ చేయలేదు. వీ కేమ్ టు నో వెన్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ సెడ్, పిల్లలందరికీ చాలా వేడిగా అవుతుంది, సో వీ వాంట్ టు బై దెమ్ మిస్ట్ ఫ్యాన్. ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇట్లా ఇట్లా పెళ్ళి ఎంటర్ అవుతుంటే ఇట్లా ఇట్లా చేస్తారా, ఇట్లా ఫుల్ ఇట్లా. సి గాడ్ గేవ్ దెమ్ అ డిజైర్ టు బీ అ బ్లెస్సింగ్. వాళ్ళు చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ జీసస్. ఆమేన్. సో చైర్ లేసేటప్పుడు ఇట్లా అరే మంచిగా నీట్గా వేస్తాం, బికాస్ జీసస్ ఈస్ కమింగ్ హియర్. అయితే ఒకసారి ఒక స్త్రీకి ఒక అబ్బాయికి డ్రై క్లీనింగ్ షాప్ ఉండే. ఏ షాప్ అండి? సో వాళ్ళ పాస్టర్ ఆయన షాప్లో పనిచేస్తూ ఉంటాడు, మేనేజర్ లాగా ఉంటాడు. సో అయితే ఈ పాస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాడు, బాబు నువ్వు ఇస్త్రీ చేసేటప్పుడు, బట్టలు అయన్ చేసేటప్పుడు ఈ కస్టమర్లు బట్టలు అయన్ చేస్తున్నాను చేయొద్దు, యేసుక్రీస్తు బట్టలు అయన్ చేస్తున్నా అన్నట్టు చేయాలన్నాడు. ఓకే పాస్టర్ అన్నాడు, ఎందుకంటే వాక్యం వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అండ్ టు ద లార్డ్, నాట్ ఫర్ మెన్. సో ఆయన ఇస్త్రీ చేస్తా, మంచి ఇస్త్రీ చేసి మధ్యలో పేపర్, మస్కా పేపర్ పెట్టి మంచి ఇస్త్రీ చేస్తా. అందరూ అంటారు, నీకు ఉట్టిగా చేస్తున్నావు, నీ ఖర్చు ఎక్కువ అవుతుంది, నీ బిజినెస్ రాదు, నువ్వు ఏం చేస్తు. ఆయన లేదు మా పాస్టర్ చెప్పిండు, ఏది చేసినా ప్రభు కొరకు, ఈ బట్టలు యేసయ్య బట్టలని ఇస్త్రీ చేస్తాడు. 1.5 years అట్నే ఫేత్ఫుల్గా పనిచేశాడు. సింగపూర్లో వాళ్ళ బాస్ ఫోన్ చేశాడు, ఆయన బర్త్డే రోజు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు నువ్వు అంటే, సార్ ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్ అంటాడు. నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా బర్త్డే రోజు అంటాడు. ఏంటి సార్ అంటే, ఏదైతే మన బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నీ పేరున చేస్తున్నా నేను అంటాడు. బర్త్డే గిఫ్ట్ అంటాడు దాన్ని. ఏమంటారు? ఎందుకు తెలుసా, ఈయన పని చేసేటప్పుడు ఎవరి కోసం పని చేస్తున్నాడు? గట్టిగా రివార్డ్ ఇచ్చాడు యేసయ్య ఆయనకి. ఇట్లా చేయలేదు. ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలా, 10 గంటలకు వెళ్ళాలా, 10కి ఉంటావాడా, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ జీసస్, డూయింగ్ ఇట్ ఫర్ జీసస్. మా ఆఫీసర్ కోసం చేయట్లే, నేను యేసయ్య కోసం చేస్తున్నాను హార్టీలీ. అందుకే ఏముంది నెక్స్ట్ వర్స్ చూడండి, జాగ్రత్తగా గమనించాను. దట్స్ వై ఇట్ సేస్, సిన్స్ యూ హ్యావ్ బీన్ రేస్డ్, where are we going? Verse 24. Since you know that you will receive a inheritance from the Lord as a reward. స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. ఉద్యోగం కోసం పనిచేస్తే మీ బాస్ కోసమే పనిచేస్తావు. ఇఫ్ యూ వర్క్ ఫర్ గాడ్ యూ విల్ రిసీవ్ రివార్డ్. 2 हाथ से कमाते, कितने हाथ से? అరే నువ్వు 2 हाथ से కమారా అంటాడు. అది వాష్రూమ్లు క్లీన్ చేస్తాడు, ఐ క్లీన్ ఇట్ నీట్లీ. వాట్ ఇఫ్ జీసస్ గోస్, అంటే జస్ట్ ఇమాజిన్. అండ్ సో అట్లా పని చేయాలా. చర్చ్కి వచ్చినప్పుడు చైర్లు ఏమన్నా కాదు, ఆయన నీట్గా పెడతా, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ జీసస్. అండ్ సంబడీ షౌట్ ఆమేన్. అయితే పాస్టర్, ఇప్పుడు మీరు సర్వీస్ అయ్యి ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత భర్త అంటాడు, వండి పెట్టవా అంటాడు. భార్య ఏమంటుంది, పాస్టర్ చెప్పిండు కదా నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దని, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. అలా తప్పు. అందుకే ఇలా దీన్ని ప్రభు మాట్లాడారు కాబట్టి ఐ వాంట్ టు ఎక్స్టెండ్ అండ్ సే సంథింగ్ దిస్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా గమనించండి. యూ డూ గుడ్, ఇంగ్లీష్ చెప్తాను వినండి. యూ డూ గుడ్ టు పీపుల్ and expect only from God, but don't disappoint them that expect from you. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైంది ఇప్పుడు మొత్తము? మీ నుంచి ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. అండర్స్టాండ్? అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు ఎంత మంచిగా చేయగలరో అది చేయండి, బట్ మీ మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టారో డోంట్ డిసప్పాయింట్ దెమ్. క్లియర్? గాట్ ఇట్? సో అందుకే ఉద్యోగం చేసేటప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి వాక్యం ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ అని వచ్చా లేదు. ఐఎమ్ కమింగ్ ప్రిపేర్డ్, ఐఎమ్ ప్రేయింగ్. వారం అంతా కూర్చొని ప్రిపేర్ అయ్యి వాక్యం విని చదువుకొని సాటర్డే రాత్రి ప్రేయర్ చేసుకొని స్క్రిప్చర్స్ అన్నీ నీట్గా రాసుకొని ఎవ్రీథింగ్ జీసస్ చెక్ చేశాడు అనుకో, ఓకే గుడ్ అని చెప్పాలా క్లియర్గా. డిట్టో మ్యాంగో ట్రీ అని రాసుకొని సబ్బటింగ్ రాసి హైలైట్ చేసి అండర్లైన్ చేసి మొత్తం రఫ్గా చేయడు. ప్రతి స్క్రిప్చర్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎవ్రీథింగ్ ఇన్ ద నోట్స్. వై? ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ జీసస్. డూ ఇట్ ఫర్ జీసస్.
సమోసాలు ఇచ్చేటప్పుడు ఐఎమ్ గివింగ్ ఇట్ టు జీసస్. మీకు క్యాబ్ డ్రైవర్ ఉండొచ్చు, వెళ్ళిపోద్దు సార్ వెళ్ళిపో. జీసస్ ఐఎమ్ టెల్లింగ్, వెన్ దట్ ఫోకస్ ఇస్ దేర్, లైఫ్ విల్ చేంజ్. Can somebody shout amen? కానీ ఎవరైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొందరు పిల్లలు వచ్చి ఏం చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులకు, నువ్వు కన్నావు కదా నన్ను, నువ్వు కన్నావు కదా, నువ్వే చూసుకో, నువ్వు కన్నావు మరి నువ్వే పెళ్లి చేయి, నువ్వు ఇట్లా చెప్తావంటే నేను కన్నకపోతున్నాను నేను అనాలి. బికాజ్ యాజ్ చిల్డ్రన్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్ విత్ యువర్ పేరెంట్స్. అట్లీస్ట్ తల్లిదండ్రులను ఆమె చెప్తారు అనుకున్నా. Somebody shout amen. So do good to people but expect from God, but don't let down those who expect from you. మత్తయి సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. We'll close. Are you learning something? Okay, good, very nice. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. తల్లిదండ్రులను గణపరచమని తండ్రికైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, గమనించండి, కీప్ రీడింగ్ బ్రదర్, ఫినిష్ చేయండి. నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. గమనించండి, your parents brought you up and now it is, and you have a job. మీ తల్లిదండ్రులు మీరు పెంచారు, ఇప్పుడు మీకు ఉద్యోగం ఉంది, మీకు సంపాదిస్తున్నారు, మీకు ప్రాపర్టీ ఉంది, లేకపోతే మీకు డబ్బులు ఉన్నాయి. మీ మమ్మీ డాడీ జాగ్రత్తగా గమనించండి, వాళ్ళకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా లేకపోయినా, మీ పిల్లలు బాధ్యత తల్లిదండ్రులను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలా? వినిపిస్తలేదు? బైబిల్లో రాయబడి ఉంది, యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ. గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. దట్ మీన్స్ బ్లెస్ దెమ్. వినిపిస్తలేదు? ఫైనాన్షియలీ. నేను ఇంకా గుర్తు, మీ మమ్మీ డాడీకి దగ్గర లక్షలు కోట్లున్నా పిల్లలుగా మీరు ఇచ్చే ఏది బహుమానమైనా ఇట్స్ వెరీ ప్రైస్లెస్. చిన్న పర్ఫ్యూమ్ కొన్నా మీ మమ్మీ డాడీకి, పర్స్ ఇచ్చిన, వాళ్ళకి చాలా ఇష్టం. నాకు గుర్తుంది, మేము సికింద్రాబాద్లో ఉన్నప్పుడు, సఫిల్గూడలో ఉన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ హాలిడేస్లో మా మేనమామ షాప్లో కూర్చుంటుండే నేను, ఆనంద్స్ గార్డెన్ వరైలీ అని. షిఫాన్ శారీస్, నారా షిఫాన్, ఫ్యూజీ షిఫాన్, ఓకే, జార్జెట్ చీరలు ఉంటుండే, గార్డెన్ వరైలీ, ఫ్లోరల్ అన్ని ఇట్లా పూలు చీరలు. సో ఐ యూస్ టు సిట్ ఇన్ మై అంకుల్ షాప్ పార్క్ లేన్లో. అంతా అయిపోయి ఒక 10-15 రోజులు మా అమ్మ బయటికి వెళ్తున్నప్పుడల్లా నన్ను కూర్చోబెట్టి వెళ్తుండే, వేరే గుమాస్తాలు ఉండే. సో ఐ టు టేక్ కేర్ ఆఫ్ ద షాప్, డబ్బులు తీసుకుపోయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, ఇవన్నీ చేస్తుండే. లాస్ట్ మళ్ళీ నా స్కూల్ రీఓపెన్ అయినప్పుడు మా అమ్మ వెళ్ళిపో అంటుండే. సో వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క రోజు నాకు ఇంకా గుర్తు, నారా షిఫాన్ బ్లాక్ కలర్లో మంచి చీర వచ్చింది కొత్తగా. సో అది మెనక్విన్గా అక్కడ వేశారు, ఇట్స్ వెరీ గుడ్. సో అప్పుడు మా మామకి ఏం చెప్పానంటే, మామ నాకు ఏ డబ్బులు వద్దు మామ, ఈసారి నాకు ఏమి ఇవ్వకు, ఆ చీర ఇవ్వవా, మా మమ్మీకి తీసుకోవాలని ఉంది నాకు అన్న. ఐ స్టిల్ రిమెంబర్, దట్ వాజ్ ఇన్ మై 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. ఐ స్టిల్ రిమెంబర్, ఆ చీర నేను ఇచ్చాను మమ్మీకి. మమ్మీ ఎంతమందికి చెప్పింది తెలుసా, నాకు కొడుకు ఇచ్చింది 450 ఎంత ఉండొచ్చు, ఐ డోంట్ నో. అంటే యాజ్ పేరెంట్స్ వీ లవ్ టు టేక్ వాట్ అవర్ కిడ్స్ గివ్ టు అస్. చిన్నప్పుడు ఐ లవ్ యూ మమ్మీ డాడీ అని ఒక బొమ్మ గీసిన, దట్స్ సో ప్రైస్లెస్ టు అస్. సో యాజ్ నౌ యూ బికేమ్ అడల్ట్స్, యువర్ జాబ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫర్ యువర్ మమ్మీ అండ్ డాడీ. సో భార్య వచ్చి మీ మమ్మీ డాడీకి ఇవ్వద్దు నువ్వు అని చెప్పనీకే వీలు లేదు. అలాగే భర్త వచ్చి మీ డాడీకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని చెప్పనీకే వీలు లేదు. యూ బోత్ షుడ్ లెర్న్ టు ఆనర్ యువర్ పేరెంట్స్.
అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయికి వీళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలా. న్యాయం వినిపిస్తలేదండి. బైబిల్లో ఎక్కడైనా ఆనర్ యువర్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ అని ఉందా? ఆనర్ దెమ్. మా డాడీ మంచివాడు కాదు, తాగుబోతాడు, అరే ఆనర్ చేయి మీ డాడీని. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ఆనర్ పేరెంట్స్ బై యూ ఆనరింగ్ యువర్ పేరెంట్స్. ఎందుకు చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి, verse 6. NIVలో పెట్టు బ్రదర్, చదవండి బ్రదర్. మీరు NIV మీరు చదవండి బ్రదర్. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. నిరర్ధకం ఇంగ్లీష్ చెప్తాను. He is not to honor his father. With this you have nullified the word of God. వాక్యము పని చేయదన్నట్టు చేశావు. వింటున్నారా? ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మదర్, మా స్టాఫ్ కూడా చెప్తా, వచ్చిన జీతంలో డబ్బులు ఇవ్వాలి మమ్మీ డాడీకి. నేను ఇస్తాను, డాడీకి అవసరం ఉన్నా లేకున్నా. ఇచ్చిన తర్వాత ఏం చేసినావు అని అడిగే అవసరం లేదు, మీకు హక్కే లేదు అసలు. ఇక్కడ ఉన్నారు, మీరు సంపాదిస్తున్నారు, మమ్మీ డాడీకి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయట్లేదంటే నెక్స్ట్ వర్స్లో ఏమంటారు చూడండి, పౌలు యేసు ఏమంటారు? యు హిపోక్రిట్ అంటారు. అంటే వేషధారణ. మీ తల్లిదండ్రులకు మీరు సహాయం చేయలేకపోతున్నారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయట్లేదంటే వేషధారణ అంటున్నారు దేవుడు. మా పాస్టర్ గారు మా మమ్మీకి 2-3 బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఫైనాన్షియలీ. కమాన్. మీరు ఎవరి నుంచి ఆశించకండి, కానీ ఎవరైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డోంట్ లెట్ దెమ్ డౌన్. వాళ్ళు మంచోళ్ళు కాదు పాస్టర్, మా అత్త మామ మంచోళ్ళు కాదు. అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉందా లేదా? కమాన్, ఎస్ ఆర్ నో? హిపోక్రిట్స్ అంట. లేకపోతే మనం ఇంకా పెద్దగా అయ్యి ఉద్యోగం చేస్తూ కూడా మీ మమ్మీ డాడీ నుంచి ఆశిస్తున్నామంటే ఇంకా నేను సిగ్గు లేదని అయితే చెప్పలేను మీకు. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. యూ షుడ్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ పేరెంట్స్. కొందరు ప్రార్థన చేస్తున్నారు, అమ్మ ఎప్పుడు చనిపోతారు, డాడీ ఎప్పుడు చనిపోతారు, ఆ 300 స్క్వేర్ యార్డ్స్ నాకు ఎప్పుడు రాస్తున్నా డాడీ. ఇదేం ప్రేమ దేవా? యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ఫ్రమ్ రాంగ్ పీపుల్. యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. 3000 స్క్వేర్ యార్డ్ ఇస్తాడు దేవుడు. Verse 8. అందుకే అంటున్నాను, ఆనర్ మమ్మీ అండ్ డాడీ. దీస్ పీపుల్ ఆనర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మీ. చదవండి బ్రదర్. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మే ఆత్ ఉఠాకర్ గాతా హూ. మమ్మీ డాడీని ఆనర్ చెయ్యను, ఎల్డర్స్ని ఆనర్ చెయ్యను, పాస్టర్ని ఆనర్ చెయ్యను, నేను డిస్ఆనర్ చేస్తా, కానీ చేతులెత్తి నిన్ను ఆనర్ చేస్తున్నా దేవా. హిపోక్రిట్ అంటున్నాడు దేవుడు. హిపోక్రిట్. ఐ డోంట్ ఆనర్. ఓకే, హాయ్, హలో, హాయ్ పాస్టర్ని, హలో పాస్టర్, హాయ్, ప్రైజ్ లార్డ్ పాస్టర్, గుడ్ మార్నింగ్ ఉండదు. మీ పిల్లలు నేర్పియండి ఆనర్ చేయడము. పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అరే పెద్దనాన్న వచ్చి ఆనర్ చేయని చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పు పెద్దనాన్న కనాలా. అది పెద్దనాన్న మంచోడు కాదు, మనమే మంచోళ్ళము, ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పొద్దు. దట్ ఈస్ ద రాంగ్ టీచింగ్. కమాన్, షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు ఆనర్ ఎల్డర్స్. వినిపిస్తలేదు? ఉన్నారా, పడుకున్నారా? Verse 9 చూద్దాం ఏం రాబడి ఉందో. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనియు బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైన ఆరాధన ఉంది. దట్ ఈస్ కాల్డ్ వేన్ వర్షిప్. షైనీ లిస్నింగ్? వ్యర్థమైన ఆరాధన. జోష్నా వింటున్నావా? వ్యర్థమైన ఆరాధన అంట. జాయ్ వారోళ్ళకి చెప్తున్నా, వ్యర్థమైన ఆరాధన ఏంటి? ఐ విల్ నాట్ ఆనర్ ఎనీబడి. ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, మమ్మీ డాడీ అంటే రెస్పెక్ట్ లేదు, ఆనర్ చెయ్యను, పాస్టర్ అంటే ఆనర్ చేయను, మా చర్చ్లో ఎల్డర్స్ని ఆనర్ చేయను, నా వయసు కన్నా ఎక్కువ ఆనరే చెయ్యను, మా అన్నను ఆనర్ చేయను, అక్కను ఆనర్ చేయను, ఎవరిని ఆనర్ చేయను, ఉట్టి దేవుణ్ణే ఆనర్ చేస్తా. దట్ ఈస్ కాల్డ్ వేన్ వర్షిప్. ర్యాప్ వర్షిప్, నీల్ డౌన్ వర్షిప్ కాదు, వేన్ వర్షిప్. You don't respect. మా మమ్మీ మంచిదైతే నేను సపోర్ట్ చేస్తాను, మా డాడీ మంచోడైతే లేదు. నో పేరెంట్ ఈస్ పర్ఫెక్ట్. ఈస్ ద చైల్డ్ పర్ఫెక్ట్? No. Honor your father and mother. Amen. Honor elders.
I don't like children who dishonor their parents. Being very honest to you. మీ పిల్లలు మిమ్మల్ని డిసానర్ చేసినా నాకు ఇష్టం లేదు. మీ పిల్లలు మిమ్మల్ని పేరు పెట్టి పిలవదు. డాడా అనాలా, పప్ప అనాలా. పేరు పెట్టిందంటే డెంటిస్ట్ దగ్గర తీసుకుపోవాలా. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ యూ. టీచ్ దెమ్ టు ఆనర్. పెద్దోళ్ళు కనిపిస్తే పాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పనాలా. నవీన్ బ్రదర్ ఉన్నాడు, జోష్ నాకు ఉంది, గుడ్ మార్నింగ్ చెప్పిరా అనాలా. పాల్సన్ అన్న ఉన్నాడు, ఎల్డర్స్ వీళ్ళు. ఏబ్రహం బ్రదర్ అక్కడ నిలబడి ఉన్నాడు చూడు, దేవదానం బ్రదర్ చూడు, రేఖాకుని చూడు, గుడ్ మార్నింగ్ చెప్పారు. షుడ్ టీచ్ దెమ్. నేర్పియాం అట్లా. ఎందుకు ఇంట్లో మనం మాట్లాడుకుంటాం, అశోక్ బ్రదర్ ఇట్లా చేసిండు, అట్లా అశోక్ బ్రదర్ పై విష్ చేయమని చెప్తామా? ఏమో. వీ షుడ్ లెర్న్, వీ షుడ్ టీచ్. సో బైబిల్లో వేన్ వర్షిప్ అని ఉంది. వేన్ వర్షిప్ ఏంటి? ఐ డోంట్ ఆనర్ ఎనీబడి. నాకు ఇచ్చిన స్థానానికి వాల్యూ ఇవ్వను. ఐ డోంట్ ఆనర్ ద గిఫ్ట్ గాడ్ గేవ్ మీ. ఐ డోంట్ ఆనర్ ఎనీబడి. ఐ ఓన్లీ ఆనర్ జీసస్. ఓ యేసయ్యా. దేవుడు అంటారు వేన్ వర్షిప్ అంటాడు. వేన్ వర్షిప్. సో ఐ ఎన్కరేజ్ యూ, డూ గుడ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్. కానీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ మమ్మీ డాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, చదువుకోమని చెప్తే బాధ ఈ రోజుల్లో పిల్లలకి. మా ట్యూషన్ ఆంటీ ఉంటుండే, క్యాథలిక్ ఆంటీ. ఆంటీని చూస్తే భయం అవుతుండే, కళలు కూడా వస్తుండే ఆంటీ. మా డాడీ భయపట్టిస్తుండే, ఆంటీకి చెప్పాలా అంటుండే. వద్దు డాడీ అంటే లేదు భయం. అప్పుడు ఆంటీ ప్లీజ్. ఆంటీ స్పెషాలిటీ ఏం తెలుసా? థర్డ్ క్లాసో ఏంటో అప్పుడు, థర్డ్ ఫోర్త్ క్లాస్, మెట్లు ఉంటుండే ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఇట్లా మెట్లు దిగి కిందికి రావాలి, అంటే డైరెక్ట్ రోడ్కి. చదవకపోతే షర్ట్ తిప్పి మెట్ల మీద. థర్డ్ క్లాస్. ఇంకొక ఆంటీ ఉండే, మా ట్యూషన్ ఆంటీని చూసి ఇంకొక ఆవిడ, ఆమె ఇన్స్పైర్ అయింది. ఇట్లా అప్పుడు కూడా కాంపిటీషన్ పనిష్మెంట్లలో. ఏంటి మీరు ఇట్లా, నేను ఇంకా. సో ఆమె ఏం చేస్తున్నా అంటే అబ్బాయిని కూర్చోబెట్టి పేపర్తో టోపీ చేసి ఇట్లా పెడుతుండే. ఇప్పుడు చేస్తే ఎట్లుంటుంది అట్లా? బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దే టాట్ us స్టడీ, ఆనర్. టుడే ఆల్సో ఇఫ్ ఐ సీ మై ట్యూషన్ ఆంటీ, మా సార్ క్రికెట్ కోచ్ ఉంటే ఇట్లా విని నిలబడతా. మార్నింగ్ సార్, యు కమ్ అండ్ సీ మీ. పాస్టర్ దేరా, మార్నింగ్ పాస్టర్. వై యు ఆనర్? హాయ్ పాస్టర్ ఇట్లా చెప్పాము. హాయ్. హిపోక్రిట్స్ అంటారు బైబిల్లో. వేన్ వర్షిప్. ఇంతసేపు చేతులెత్తి బీ లైక్ అ మ్యాంగో ట్రీ. ఏ ట్రీ? కొందరు నేచర్ అంతా కొట్టడమే ఉంటుంది. ఎంత మంచి చేసిన మ్యాంగో ట్రీ ఏం చేస్తుంది? తీసుకో, నీ నేచర్ అదే, నా నేచర్ అయితే నీ బుద్ధి అదే. నా బుద్ధి ఇవ్వడమే, నా బుద్ధి ప్రేమ చూపించడం, నా బుద్ధి ప్రార్థన చేయడం, నా బుద్ధి వాక్యం వినడం, నీకు మేలు చేయడమే నా బుద్ధి. గో. యూ డోంట్ చేంజ్ ఫర్ సంబడి. Somebody shout amen. Don't change for anybody. Verse 8 and 9 అయిపోయింది. Do good to people. దావీదుకి సౌలు చంపనీకే ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. డేవిడ్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు కిల్ సాల్ అండ్ బికమ్ కింగ్. కానీ దావీదు చేసిండు అది. ఎందుకు తెలుసా? నేను రాజుగా అవుతే దట్ ఈస్ బ్యాడ్. నా చేతుల్లో పైన రక్తం ఉంటుంది. దేవుడే నన్ను రాజు చేస్తే అది స్పెషల్ ఉంటుంది. హౌ కెన్ ఐ టచ్ ద లార్డ్స్ అనాయింటెడ్ అంటాడు. నన్ను చంపొచ్చు కదా, ఎందుకు చంపాలంటే దేవుని ద్వారా అభిషేకించిన వ్యక్తిని నేను ఎలా ముట్టుకుంటాను? నేను ముట్టుకోను అంటాడు. ఏడుస్తారు దావీదు. ఇదే దినము ప్రభు చేసినది అని చెప్తారు పక్కన ఉన్న వాళ్ళు. చంపేసేయ్, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు అంట. లే దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను. హీ లెర్న్ టు ఆనర్ పీపుల్ అబవ్ హిస్ లైఫ్. లెర్న్ టు ఆనర్ యువర్ బాస్. అంటే అప్పుడు చూడండి దేవుడు ఎలా ఇచ్చిస్తాడు. లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ అబండెంట్గా లైఫ్లో వస్తాయి. కమా కెన్ ఐ హియర్ ఎన్ ఆమేన్? డూ గుడ్, డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్, ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ లెర్న్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. లెర్న్ టు గివ్ దెమ్. శాలరీ వచ్చింది, డాడీ ఇంత ఎవ్రీ మంత్ ఇంత ఇస్తా డాడీ నీకు. ఎవ్రీ మమ్మీ డాడీ మీకు ఇది ఇస్తా. ఎవ్రీ మంత్ ఐ విల్ గివ్ దిస్. మా మమ్మీకి అవసరం లే పాస్టర్, ఆమెకు అవసరం ఉన్నా లేకున్నా.
నువ్వు ఆస్వాదింపబడాలనుకుంటే నువ్వు ఇవ్వు. కెన్ ఐ గెట్ ఎన్ ఆమేన్? And the husband must support the wife and the wife must support the husband to honor your parents. ఎందుకు మీకు రేపు అత్తమామ అవుతారు, మీరు రేపు మీ పిల్లలు పెద్దగా అవుతారు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు ఎప్పుడూ ఆశిస్తారు వాళ్ళ నుంచి, నా కొడుకు ఏమైనా చేస్తే బాగుంటుంది, నా కూతురు ఏమైనా చేస్తే బాగుంటుంది. సో మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. టీచ్ దెమ్, టీచ్ యువర్ చిల్డ్రన్ టు ఆనర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. లెర్న్ టు ఆనర్ వన్ అనదర్. ఆఫీస్లో హర్ట్ అయితే ఏం చేస్తారు? బాస్ తిడితే ఏమంటారు? ఓకే అంటారు. చర్చ్లో పాస్టర్ కొంచెం ఇట్లా అనగానే హర్ట్, నేను రాను చర్చ్కి, ఐ విల్ నాట్ కమ్ టు చర్చ్, ఇలా అయిపోతాం. రూట్ ఆఫ్ బిటర్నెస్. ఆఫీస్లో తన్నా ఇట్స్ ఓకే 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 బాస్, ఓకే బాస్ అంటారు. ఎందుకు? డబ్బులు. ఇక్కడ ఉండదు. సో ఐ ఎంకరేజ్ యూ, ఆనర్ గాడ్, ఆనర్ ఎల్డర్స్. మీరు ఎంత మంచిగా అయితే అంత మంచిగా చేయండి. నేను వాళ్ళకి ఇలా చేశాను, వీళ్ళకి ఇంత చేశాను, నాకేం చేస్తున్నారు వాళ్ళు. మీరు చేసిన ప్రతి విత్తనం, మీరు చేసిన ప్రతి సత్కార్యాన్ని దేవుడు రాసుకుంటున్నాడు. ఓకే, అశోక్ సందీప్కి నీళ్ళు ఇచ్చాడు ఆ గ్లాస్లో. అశోక్ మర్చిపోయి ఉంటాడు, సందీప్ మర్చిపోయి ఉంటాడు, నేను మర్చిపోను. రాయి, దూతలు చెప్తాడు, నన్ను చేసిన సత్క్రియను రాయి అంటాడు దేవుడు. ఆ రోజు ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయి వచ్చి చైర్లు వేశాడు, అది రాయి, గుర్తు చేసుకోండి, బ్లెస్ చేద్దామంటాడు. ఎస్తర్ కథలో అదే రాయబడి ఉంటుంది. మొర్డెకాయ్ ఆమాన్ చంపనీకి చూస్తాడు. మొర్డెకాయ్ గురించి ఎక్కడో రాసి ఉంటుంది, ఆయన చేసిన సత్క్రియలు. ఆ రాజు నెక్స్ట్ డే మొర్డెకాయ్ చంపేయాల బుక్ రీడ్ చేస్తూ ఉంటాడు. సరే, ఈయన ఎవరు, ఈయన ఇంత మంచిగా చేశాడు, ఈయనకి ఏమైనా ఉపకారం చేశామంటారు. ఏమీ చేయలే అంటారు. ఆయన తీసి ఉపకారం చేస్తాడు. సో మీరు చేసిన మంచి క్రియలు మనుషులు మర్చిపోయినా దేవుడు రాసి పెడతాడు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తాడు. బట్ డోంట్ లుక్ టు పీపుల్, లుక్ టు గాడ్. Somebody shout amen. Let's get ready to return our tithes and offerings this evening, this morning. వచ్చిన దాంట్లో దశభాగం ఇవ్వండి, దేవుని ఘనపరచండి. So Lord, I honor you with my salary. I honor you with everything you gave me, Lord. Let God be number one. Less important అన్నీ వస్తాయండి. Money is less important. All right. If you're ready, let's pray for the offerings. కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రభువానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం. Even as we return our tithes and honor you, Lord, and honor our parents, let there be abundance in our life. Father, I pray నీ బిడ్డలతో మాట్లాడి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్చుండగా let your protection, let your blessing be upon them. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నీ నుంచి ఉండును గాక ప్రభా. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నీ నుంచి అది వాళ్ళు పొందుకొనును గాక యేసు నామములో. నీరు ప్రభా మా పట్ల ఉద్దేశించిన ఆలోచనలు మేలుకరమైన ప్రభా, ఆ మేలుకరమైన నీ బిడ్డల జీవితంలో అది నెరవేర్చబడను గాక తండ్రి. వి థ్యాంక్ యూ. నీ బిడ్డల్ని దీవించి గొప్పగా ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. See you on Friday at 7 p.m.